హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. షార్ట్ వీడియోకి వచ్చేసి ఈరోజు మార్నింగ్ మిగిలిన రైస్తో టమాటా రైస్ చేయబోతున్నాం. ఇంట్లో వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి, నా దగ్గర బంగాళదుంప క్యారెట్ ఉన్నది, అవి వేసి చేసాము. 3 టమాటాలు, పెద్ద సైజు ఆనియన్, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి అవి ముందుగా కట్ చేసి పెట్టేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అవన్నీ వేసేసుకొని మగ్గబెట్టేసుకోవటమే. ఉప్పు, పసుపు, కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక గుప్పుడు జీడిపప్పులు అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కర్రీస్ లేకపోతే ఇలా చేయకపోతే మాత్రం ఇంట్లో రైస్ సేల్ అవ్వట్లేదండి. ఏదో ఒక రకంగా ఇలా చేసేస్తూ ఉంటే సేల్ అయిపోతూ ఉంటుంది, లేదంటే అలా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకొని టమాటా రైస్కి కలిపేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్గా ఉంటుంది. స్పైసీగా టమాటా రైస్ చేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ ఉన్న వాళ్ళు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ టైంలో ఉప్పు కూడా సరిపోతే వేసేసుకొని ఒక లెమన్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. శాన్ లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి,